గాంజాని ఎలా నిరోధించాలి, గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీని మీద మన గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేటును తగ్గించాలి అంటే ఈ గాంజాను అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ 145 మనకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్, డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారు 26 జిల్లాల్లోనూ కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావడం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండటానికి నిజంగా ఒక 20 హాట్స్పాట్లను కూడా ఈగల్ టీమ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. ఒక సెల్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష. దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష. సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ, అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మనకి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు చైర్మన్ గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీన్ని బట్టి అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. దీనికి సపరేట్ గా ఒక బడ్జెట్ కూడా అలోకేట్ చేసుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఈగల్ టీం కూడా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది మన హోంమంత్రిత్వ శాఖలో. మనం అన్ని రకాలుగా కూడా వాళ్ళకి కూడా సపోర్టివ్ గా ఉంటున్నాం అధ్యక్ష. ఇందాక మీకు చెప్పింది ఈ గ్లూ అధ్యక్ష, ఈ టైప్ ఆఫ్ గ్లూ మనకి స్కూల్లో పిల్లల దగ్గర మనకి ఎక్కువగా కనిపించడం. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష 1972 కాల్ సెంటర్కి కనుక ఇలాంటివి ఎక్కడైనా పిల్లలు దొరికినా లేకపోతే పిల్లలు యూజ్ చేసినట్టుగా కనిపించినా కంపల్సరీగా టోల్ ఫ్రీ నెంబర్కి 1972కి ఏర్పాటు చేసినా కూడా అధ్యక్ష ఇమీడియట్గా వాళ్ళ మీద సర్వేలెన్సెస్ ఏర్పాటు చేసుకుని ఒక గైడ్ లైన్స్ కూడా ఇస్తాం అధ్యక్ష. ఇంకా ఎక్కడైనా ఈ మెడికల్ షాప్స్ గురించి అన్నారు, డెఫినెట్గా మేము ఒకసారి డిస్కస్ చేసుకొని దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఒకసారి డిస్కస్ చేసుకుని దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఓవరాల్గా ఈ గాంజాయి నిర్మూలనలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మనలో ఉన్న అవేర్నెస్ కానీ మన ఇక్కడున్న సభ్యులు అందరూ కూడా దీని మీద ఫోకస్ పెట్టి మనం నియంత్రణకి మనందరం కూడా ప్రతి చెయ్యి కలపాలని మాత్రం మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది మంత్రి గారి సమాధానం తర్వాత మళ్ళీ మీరు ఇంకో ప్రశ్న వేస్తారా? సరే. అన్నది ఎవరైతే గంజాయి ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని జైల్లో వేద్దామంటున్నారు, మళ్ళీ ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళు కూడా డీఅడిక్షన్ సెంటర్కి వేద్దామంటున్నారు అధ్యక్ష. నేను అన్నది ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ వరకు తీసుకొచ్చడానికి కొరియర్స్ ఉన్నారు. వారు డబ్బులు సంపాదనని సులువుగా సంపాదించవచ్చు అని ఈ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు అధ్యక్ష. అల్టిమేట్గా వాడు ఆస్తి సంపాదిద్దామని ఉద్దేశంతోనే ఉన్నాడు వీడికి, ఎందుకంటే వాడు యూజ్ చేయడు కానీ యూజ్ చేసేటట్టు చేస్తాడు. అలా డబ్బు సంపాదించేటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మీరు అందుకే నేను అన్నట్టే యూపీ గవర్నమెంట్ చాలా ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష. వాళ్ళ ఇల్లులు డిమాలిషన్ చేస్తున్నారు. మనం ఆస్తులు కాన్ఫిస్కేట్ చేస్తే తప్ప ఇలాంటి వాటిని కంట్రోల్ చేయలేం అధ్యక్ష. డీఅడిక్షన్ సెంటర్ పెట్టచ్చు, ఈగిల్స్ని పెట్టచ్చు. ఇప్పుడు అదే యంత్రాంగం ఉంది ఇక్కడ. యంత్రాంగం గత 5 సంవత్సరాలుగా యంత్రాంగం ఉంది, కళ్ళు మూసుకొని కూర్చుంది. పాలించినటువంటి నాయకులు అలాగే ఉన్నారు. కనుక దీని మీద మనం చాలా కఠినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అమ్మాయిలను కూడా అధ్యక్ష. వీళ్ళు అలవాటు చేస్తున్నారు. సమాజం
మనం రేపు బాధపడేటువంటి పరిస్థితిలో ఉంది కనుక వాళ్ళ ఆస్తుల్ని కాన్ఫిస్కేట్ చేసి డిమాలిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. నమస్కారం. ఆలస్యంగా చెప్పినా చాలా అద్భుతమైన సూచన చేశారు అధ్యక్ష. పల్లా శ్రీనివాసరావు గారు. ఈ గాంజాయి ఆలస్యం ఎందుకు చేశారండి? గాంజాయి విషయంలో అధ్యక్ష, ఉత్పత్తి, తయారీ, విక్రయం, కొనుగోలు, రవాణా, నిల్వ, వినియోగం, ఎగుమతి, దిగుమతి, దానికి అనుమతించడం, ప్రేరేపించడం అన్ని నేరమే అధ్యక్ష. ఇందులోని ఎక్కడా కూడా చిన్నది కూడా డీవియేషన్ లేదు అధ్యక్ష. గాంజాయి చేతిలో ఉన్నా కూడా అది కూడా నేరమే, ప్రేరేపించినా కూడా నేరమే, వాళ్ళు తీసుకోకపోయినా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా నేరమే. కాబట్టి ఇవన్నిటినీ కూడా నేరాల కింద పరిగణించడం జరుగుతుంది అధ్యక్ష. ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, మనకి ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారం చాప్టర్ 5A అధ్యక్ష ప్రత్యేకంగా ఆస్తుల జప్తు గురించి దాని మీద ఉంది అధ్యక్ష. అది ఆల్రెడీ ఇప్పుడు మన స్టేట్లో కూడా స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఆస్తులు ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో అధ్యక్ష ఆస్తుల జప్తును కూడా ప్రత్యేకంగా తీసుకొని ఆల్రెడీ మన ఈ 4 నెలల్లోని 2 చోట్ల, ఒకటి అనకాపల్లిలో ఒకటి విజయనగరంలో ఒకటి, ఇలాగే ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి అంటే మనకి తమిళనాడు వెళ్తుంది అధ్యక్ష. కర్ణాటక దగ్గర నుంచి కింగ్ పిన్స్ అన్న వాళ్ళు కానీ ఈ పెడ్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటున్నారు అధ్యక్ష. వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని ప్రస్తుతానికి మాకు పాత రికార్డ్స్లో ఉన్న కింగ్ పిన్స్ కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ మూమెంట్స్ కూడా ఈ రోజు తెలుసుకునే పరిస్థితిలో అంత ఇన్డెప్త్గా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అధ్యక్ష. అంటే కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నాం, కానీ ఇన్వెస్టిగేషన్ అయితే లోతుల్లోకి వెళ్ళి చేస్తున్నాం అధ్యక్ష. కింగ్ పిన్ దొరికిన కింద స్థాయి నుంచి ఇందాక ఎక్కడైతే ఉత్పత్తి దగ్గర నుంచి రవాణా వరకు తీసుకునే వాళ్ళు ప్రేరేపించేంత వరకు ఆ లింక్ డాట్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకుని మొత్తం అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇది